బంగారం కొనుగోలుదారులకు స్వల్ప ఊరట. క్రితం రోజులు భారీగా పెరిగి కొత్త రికార్డు సృష్టించిన గోల్డ్ రేట్ ఇవాళ కాస్త దిగొచ్చింది. అమెరికాలో మాంద్యం భయాలు, పలు దేశాల మధ్య యుద్ధాలు, సుంకాలు విధింపు వంటి చాలా కారణాలు బంగారం ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఇక ఇప్పట్లో బంగారం రేట్లు దిగి వచ్చే సూచనలు కనిపించడం లేదని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త తగ్గి ఊరట కల్పించడం గమనార్హం. ఇక ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో మార్చి 16వ తేదీన తులం బంగారం రేటు ఎంతకు దిగివచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో తొలిసారి $3,000 దాటిన ఔన్స్ బంగారం ధర వెనక్కి తగ్గింది. ఔన్స్ గోల్డ్ రేటు దాదాపు $16 మేర తగ్గింది. ఇక ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ రేటు $2,984 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్ కు $33.86 వద్ద అమ్ముడవుతుంది. ఇక మరోవైపు ఇండియన్ కరెన్సీ రూపాయి మారకం విలువ 86.983 వద్ద అమ్ముడవుతోంది. ఇక ఇన్నాళ్లు ధరల పెరుగుదలతో వెనకడుగు వేసిన వారందరూ ఇప్పుడు తమకు ఇష్టమైన బంగారం కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. ఎందుకంటే పసిడి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. 2 రోజుల్లోనే తులం బంగారం ధర ఏకంగా $2,720 మేర తగ్గింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో ఇన్నాళ్లు బంగారం ధరలు బాగా అయితే పసిడిలో పెట్టుబడి పెట్టిన వారందరూ గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు దిగడంతోనే ధరలు ఒక్కసారిగా దిగి వచ్చినట్లుగా బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. లాభాల స్వీకరణతో ఆల్ టైమ్ హై నుంచి బంగారం రేట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇక ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్ లో ఏప్రిల్ 6వ తేదీన బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం రేట్లు భారీగా పడిపోయాయి. 2 రోజుల క్రితం స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు 31.10 గ్రాములు అంటే $3,150 పైన ఉండగా అది ఇప్పుడు $3,038కు దిగివచ్చింది. అలానే స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్ కు $29.62 వద్దకు పడిపోయింది. ఇక మరోవైపు ఇండియన్ రూపాయి విలువ గ్లోబల్ మార్కెట్ లో 85.538 వద్ద అమ్ముడవుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా కుప్పకూలాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాముల పైన క్రితం రెండో రోజు ఏకంగా 1740 మేర పడిపోగా ఇవాళ మరో 980 తగ్గింది. ఇక దీంతో 2 రోజుల్లోనే 2,720 దిగి వచ్చింది. ఇక ఇప్పుడు తులం రేటు 90,000 నుండి 660 వద్దకు పడిపోయింది. అలానే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాములకు క్రితం రోజు 1600 తగ్గగా ఇవాళ మరో 900 తగ్గింది. ఇక దీంతో తులం రేటు 83.100 వద్దకు పడిపోయింది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో వెండి రేటు భారీగా పడిపోతుంది. గత 3 రోజులుగా తగ్గుతూ వస్తుంది. ఇవాళ కిలో వెండి రేటు ఏకంగా $5,000 తగ్గింది. గత 3 రోజుల్లో చూసుకుంటే ఏకంగా 11,000 మేర పడిపోయింది. దీంతో ఇప్పుడు కిలో వెండి ధర 1,03,000 వద్దకు దిగి వచ్చింది.